దయచేసి యెహెజ్కేలు 24వ అధ్యాయము 6 నుండి 14 వరకు చదువుకున్నాం. ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగల కొండ, మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు, వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. కాబట్టి అంటే గత వారంలో మొదటి 5 వచనాలు మనం ధ్యానించుకున్నాం. కాబట్టి అక్కడ కూడా వారిని పొయ్యి మీద పెట్టమని ఉపమాన రీతిగా చెప్పాడు. 3వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకును. అందున ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము అని చెప్పారన్నమాట. అయితే దాని కంటిన్యూషన్లోనే అలా ఉడికే టైంలో ఇది ఏ సందర్భంగా ఈ ఉపమాన రీతిగా దేవుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడో ఈ విషయాలు మనం కూడా గమనించి శ్రద్ధ కలిగి భయం కలిగి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నరహంతకులున్న పట్టణమునకు ఏ పట్టణాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే యెరూషలేం పట్టణాన్ని గురించి చెప్తున్నాడు. యెరూషలేం అంటే సమాధాన పట్టణం అని అర్థం. ఎక్కడైతే సమాధానం ఉండాలో, ఎక్కడైతే దైవ భయం ఉండాలో అక్కడ హంతకులు ఉంటున్నారు కదండి. ఆదిలోనే కయ్యోను హేబేలు దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి వారు హంతకుడయ్యాడు కదా. కయ్యోను కూడా సమర్పించాడు, హేబేలు కూడా సమర్పించాడు. హేబేలు బలి అంగీకరింపబడింది, కయ్యోను బలి అంగీకరింపబడలేదు. ఈర్షతో కపటంతో ఏం చేశాడంటే వెంటనే తన తమ్ముడిని చంపేశాడు. మొదటి హత్య నరహత్య. ఎవరిని? మంచి భక్తుని, దేవుడు అంగీకరించిన వారిని చంపేశాడు కదండి. సో ఇటువంటి గుణాలు మనలో ఉంటే జాగ్రత్తగా లేకుండా, ఇప్పుడు చూడండి, మొదట్లోనే హేబేలుకి చిన్నవాడికి ఎంత భక్తి వచ్చింది, ఎంత శ్రద్ధ వచ్చింది, ఎంత విశ్వాసం వచ్చింది, ఎంత గ్రహింపు వచ్చింది కదండి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక లోపం ఉంటుంది మనలో అంటే, ఏదో ఒక బద్ధకం ఉంటుంది మనలో అంటే, ఎక్కడో చురుకుదనం పోతుంది అంటే, ఏదో మన శరీర సంబంధమైన ఆలోచనలు దాని వెనకాల పనిచేస్తున్నాయి అన్నమాట. అలా లేకుండా ఆత్మీయ జీవితాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. భౌతిక విషయాలు సీరియస్గా తీసుకుంటాం, అట్లా కాదు. కొన్ని దినాలు అయ్యో నాకేం జరగట్లేదు కదా, నా శ్రమలు. సో భక్తులందరూ కూడా శ్రమల గుండా వెళ్ళే పరిపూర్ణులయ్యారు. సో మన యేసు ప్రభువుకి ఏ మూలమో, ఏ మాదిరి, ఏది దేవుడు విధించాడో అదే మాదిరి మనకు కూడా ఉంది కదా. రక్షించే వారికి, రక్షణ పొందుతున్న మనకి, లేక పరిశుద్ధపరిచే వారికి, పరిశుద్ధపరచబడుతున్న మనకు ఏంటంటే ఒకే మూలం, ఒకే స్టాండర్డ్, ఒకే కొలత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడు? శ్రమల గుండా వెళ్ళాడు. చనిపోయక ముందు కూడా తీవ్రమైన శ్రమలు భరించాడు మనకు. చనిపోయాడు, తిరిగి లేచాడు. సో అందుకనే ఇరుకు మార్గం అంటే శ్రమల మార్గం కదా. దాన్ని బట్టి మనం తొలగిపోయేవారుగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండేవారుగా ఉండకూడదు. సో అట్లాగా కయ్యోను తొలగిపోయాడు, అలాంటి స్థితిలో ఉండకూడదు. ఈ దినాల్లో, యెహెజ్కేలు దినాల్లో ఇశ్రాయేలు కూడా అట్లాగే ఉండవచ్చు. వారికి ఉపమాన రీతిగా దేవుని యొక్క ఉగ్రత ఎలాగ వస్తుందో
అనే విషయాలు ప్రవక్త ద్వారా చెప్పినప్పటికీ వారు ఏమాత్రం మార్చుకున్నవారు కాదు. దేవుడు ప్రతి ఆదివారం మనకి బలపెట్టాడు. ఇదిగో మీరు పవిత్రంగా జీవించడానికి, మొదటి ప్రేమ నాకు ఇవ్వటానికి, నన్ను సేవించటానికి ఇదిగో నా శరీరాన్ని మీ కొరకు అర్పించాను, నా రక్తాన్ని కాచి మీ అందుబాటులో పెట్టాను. ఎప్పుడూ కూడా అపవిత్రులు అవుతూ ఉంటారు కనుక, అవిధేయతను బట్టో దేని బట్టో అవుతూ ఉంటారు కనుక వెంటనే ఒప్పుకొని, మీ అపవిత్రతను ఒప్పుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి నా రక్తంలో, యేసు రక్తంలో కడగబడాలని ఆ సూచనలుగా పెట్టాడు. ఇవి ఉన్నప్పటికీ కూడా కొంతమంది సద్వినియోగం చేసుకోవట్లేదు, ఆచారంగా అలవాటుగా చేసుకునేవారుగా ఉంటున్నారు. అయితే మనం అలాగ ఉండకూడదు. శేషం ఎప్పుడూ కూడా వాళ్ళు హేబేలు వలె ఉంటారు అన్నమాట కదా. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే భక్తి సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని రికగ్నైజ్ చేయాలి కదా. అట్లా చేస్తాడు దేవుడు. దేవుడు స్టాండర్డ్ దేవుడికే ఉంటుంది. ఆ స్టాండర్డ్లోకి మనం రావాలి, కానీ మన స్టాండర్డ్లోకి దేవుణ్ణి తీసుకురాలి. అయితే యేసు ప్రభు మన స్టాండర్డ్లోకి, మనం పాపంలో కనుక మన పాపంలోకి ఆయన వచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఆయన పరిశుద్ధతలోకి వెళ్ళాలని వచ్చాడు, అక్కడికి తీసుకెళ్ళాలని వచ్చాడు. బావిలో పడ్డాను అనుకోండి, మీరెవరో నన్ను తీయాలన్నప్పుడు ఏం చేయాలి? లేక బావిలోనో చెరువులోనో పడ్డాను, నేనున్న చోటికి మీరు వచ్చి ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. నేనున్న చోటికి దేన్నో పంపాలి, తాడో బేడో దేన్నో పంపాలి. లేకపోతే మీరన్నా ఈత వచ్చినాడు ఏం చేయాలి? తీసుకురావాలి. అంటే అక్కడే ఉండటానికి కాదు, దేని కొరకు? నేను ఒడ్డుకు. యేసు ప్రభు కూడా అట్లాగే మనల్ని పరిశుద్ధతలోకి, నీతిలోనికి తీసుకురావటానికి, నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యానికి చేర్చడానికి, దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి నడుగా వచ్చి మన పాపం తన మీద వేసుకుని యేసు ప్రభు మన కొరకు శిక్ష భరించి చేస్తే మనం ఇంకా ఇశ్రాయేల్ వాళ్ళు ఉండకూడదు. ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే చూడండి, ఇప్పుడు 6వ వచనంలో నరహంతకులున్న పట్టణమునకు ఏంటంటే శ్రమ, మడ్డి గలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండు. ఈ మడ్డి అపవిత్రతకి గుర్తుగా ఉంది కదండి. ఇప్పుడు మడ్డి దేంట్లో కనపడుతుంది? ఏమో రాజశ్రమ తెలుసా? మడ్డి దేంట్లో కనపడుతుంది అమ్మ? మడ్డి దేంట్లో కనపడుతుంది అంటే ఎవరు చెప్పారమ్మా? మడ్డి దేంట్లో కనపడుతుందంటే, మీరు అంతకుముందు కొబ్బరి నూనె ఆడిస్తారు, మంచి నూనె ఆడిస్తారు. ఆడించినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మడ్డి అంతా అలా పెట్టినప్పుడు కిందికి వెళ్తుంది. కొన్నిసార్లు మురికి నీరుని కూడా కొంత అలా పెట్టినప్పుడు ఆ మురికి అంతా కిందికి సెటిల్ అవుతుంది కదండి. అయితే మనలో పవిత్రత ఎక్కువ ఉందా, అపవిత్రత ఎక్కువ ఉందా? అసలు పవిత్రతలో అపవిత్రత అనేది ఉండకూడదు. పవిత్రతలో అపవిత్రత అనేది ఉండకూడదు. అయితే ఉంటూ వస్తుంది, దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ మట్టి అంతా కిందకి చేరిన తర్వాత పైది నూనె తీసేస్తారు, వేరు చేస్తారు. ఆ మట్టి దేనికి పనికి వస్తుంది? పారవేయాలి. ఓకేనా? అలాగే వెండిలో కూడా అది కరిగించినప్పుడు దాంట్లో కూడా మట్టి ఉంటుంది. కరిగించినప్పుడు ఆ మట్టి అంతా ఏమవుతుంది? బయటకు వస్తుంది. ఈవెన్ బంగారంలో కూడా ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా ఉంటుంది కనుక వాటన్నిటిని కరిగించి ఏం చేస్తారు? తీసేస్తారు. ఇప్పుడు మనలో తీయాలంటే ఏం చేయాలి? మనలో మొత్తం యేసుప్రభుని ఎరక్క ముందు, యేసుప్రభుని అంగీకరించక ముందు పూర్తిగా మట్టిగాళ్ళు మిమ్మల్ని, మట్టివాళ్ళు మిమ్మల్ని. ఏమ్మా ఝాన్సీ, అర్థమవుతుందా? మనంతా ఏముంది? మట్టి ఉంది. యేసుప్రభు వచ్చి తానే శిక్ష భరించి మనల్ని శిక్షించలేదు. ఎవరిని శిక్షించాడు? తానే శిక్షించింది కదా. మనకి తాను బయలుపరుచుకున్నాడు.
యేసుప్రభుని అంగీకరించి మన పాపాలని, అపవిత్రతని, మన అక్రమాలని పశ్చాత్తాపడి ఒప్పుకున్న ద్వారా క్షమించాడంటే అతను మట్టి అంతటిని కూడా తొలగించి తన మంచితో నింపాడు. మనం తన పరిశుద్ధతతో నింపాడు, తన నీతితో నింపాడు, తన యొక్క భయభక్తులు కలిగి ఉండాలని నింపాడు. దినదినము వాక్యంతో మనల్ని నింపుతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, అభిషేకిస్తున్నాడు కదా. విశ్వసించిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉంటారు. అందుకనే మనం విశ్వాసం కలిగి ఉంటాం, అందుకనే భయం కలిగి ఉంటాం. కొన్నిసార్లు శరీరానుసారంగా ప్రవర్తించేటప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మని గొక్కబెట్టేవారుగా ఉంటాం. వాక్యాన్ని వింటాం కానీ దాని ప్రకారం నడుచుకోం కదండి, వెంటనే మర్చిపోయేవారుగా ఉంటాం. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ఏకంగా ఏం చేస్తున్నారంటే వారిని విమోచించి ప్రత్యేకమైన ప్రజలుగా చేసిన తర్వాత ఇప్పుడు హత్య చేస్తున్నారు, ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు. నేను తప్ప ఇంకొక దేవుడు మీరు ఉండకూడదు, మీకు ఉండకూడదు అంటే ఇంకో దేవుడికే పూజ చేస్తారు. ఏది వద్దన్నాడో అది. అంతకుముందు విగ్రహారాధన చేయటం ద్వారా వాళ్ళలో మట్టి ఉంది, ఐగుప్తులో ఉండటం ద్వారా మట్టి ఉంది వాళ్ళలో కదండి. పనికిరాని మాలిన్యం ఉంది, భౌతికంగా పాపం ఉంది మనలో. అయితే విమోచింపబడిన తర్వాత అంతా పోయింది, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ ప్రకారం చేయాలి కదా. ధర్మశాస్త్రం కష్టమైందా? చాలా కష్టమైంది అంటారు వాళ్ళు. విగ్రహాన్ని పెట్టుకోవద్దు అన్నాడు, అది కష్టమా అండి? దేవుడు ఎక్కడ ఉంటాడు కాబట్టి ప్రార్థన చేయొచ్చు. ఎక్కడున్నా విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అవన్నీ పెట్టుకోవద్దు. ఆ విగ్రహం ఏం చేస్తున్నాడు? రూపాన్ని మార్చివేస్తున్నాడు. ఎవరైనా దేవుని చూసారా? చూడలేదు. ఓకే. అయితే మోషే చూడటానికి ప్రయత్నం చేశాడు కానీ ఇలాగే విగ్రహాలు చేసేసుకుంటారేమో అని వెనక భాగాన్ని చూసి వెళ్ళిపోయాడు. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా వెనక భాగాన్ని చూపించి తన మంచితనాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయాడు అన్నమాట. ఎవరు? దేవుడు. సో అయితే మోషే ఒకవేళ చూసినప్పటికీ కూడా ఆ రూపాన్ని ఆయన విగ్రహం వద్దన్నాడు కాబట్టి దేవుడు ఆయన ద్వారా ఎటువంటి విగ్రహారాధన రాదు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆరోన్ ఉన్నాడు అనుకోండి, ఆయన చూడలేదు, చేయలేదు, వాడు చెప్పింది చేయమంటే దూడ రూపాన్ని చేసి ఇచ్చేసాడు. ఎవరికి? అపవిత్రులైన వారు. వాళ్ళంతా ఎవరండి? ఇశ్రాయేలీయులకి మడ్డి, సంఘానికి మడ్డి. ఎవరండి మడ్డి? అపవిత్రులైన వారు కదా, అపవిత్రంగా జీవించేవారు, వారు మడ్డి. కాబట్టి ఏముందండి? వారికి శ్రమ. కనుక ఇక్కడేముంది? చీటి దాని వంతున పడలేదు, వండిన దాన్ని మొక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. తర్వాత దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాన్ని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దాన్ని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నిచ్చుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఒక తొడని తీసుకుని, తొడ జబ్బను తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి దాన్ని కుండలో ఉడికించమని చెప్పాడు. ఇప్పుడు ముక్కలుగా ఏం చేస్తున్నాడు? తీసుకురమ్మని చెప్తున్నాడు. కాబట్టి దీని ఏంటంటే వీళ్ళంతా నరహత్య చేస్తున్నారు, వీళ్ళంతా అపవిత్రంగా ఉంటున్నారు, నా పట్టణాన్ని అపవిత్రపరుస్తున్నారు. కాబట్టి ఒకరిని బట్టి ఒకళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీ 5:13 దయచేసి చూడండి, చదవండి ఎవరైనా.
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకునక కనుక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉంది. ఒకరికొకడు ఏం చేయాలండి? దాసులై ఉంది. తర్వాత ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన. అయితే ఒకరినొకడు ఏం చేస్తున్నారు? మీరు స్వతంత్రులుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దైవ ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ఖర్చుకుని భక్షించినట్టు, కుక్కలు కొట్లాడినట్లు, కుక్కలు ఖర్చుకున్నట్టు, అట్లా ఏదండి, ఏది దేవుని ఎరిగిన వారమని చెప్పుకుంటూ కదా, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు సైతం కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ కాదండి, మామూలుగా ఇదంతా మనకి దేవుడు నేర్పిస్తున్నాడంటే భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో కూడా ఎట్లా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. కనుక అందుకనే అటువంటి తీర్పు అనేది వస్తుంది. అక్కడ ఒకరినొకరు చంపుకున్నప్పుడు ఏమవుతారండి? జనం అంతా నశించిపోతారు. తర్వాత భక్తిహీనత అనేది ఏమవుతుంది? పెరిగిపోతుంది. దేవుడు ఎప్పుడూ కూడా విశ్వాసులు చేసే ప్రతిక్రియ, ప్రతి ఆలోచన కూడా ఆయన కనిపెడుతూ ఉంటాడు. ప్రవక్త ద్వారా వెంటనే హెచ్చరిస్తూ ఉంటాడు కదా. హెచ్చరించినప్పుడు ఏం కావాలి? ఆనాడు కయ్యను హేబేల్ని చంపుతుంటే కూడా చూశాడు. చూసి వెంటనే కయ్యంతో మాట్లాడాడా లేదా? ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావాలి అన్నా అంటాడు. ఎవరితో? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత భక్తిహీనుడో చూడండి. అర్థమైందండి? మనం కూడా వాక్యానికి స్పందించినప్పుడు అంత మొండితనం మనకు కూడా ఉంది. దేవుని ఆత్మను ఎదిరించే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు చూడండి 19వ వచనంలో, యెహెజ్కేలు 24:9లో ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవు. నేనును విస్తరించి ఏం చేయబోతున్నాను? కట్టెలు. ఎందుకు ఈ కట్టెలు పేర్చడం అంటే, నేను మీకు అగ్ని వంటి శ్రమల్ని రాజేయబోతున్నాను. ఎవరికి రాజేయబోతున్నాడు? ఎవరైతే పాపం చేస్తున్నారు, ఎవరైతే నరహత్య చేస్తున్నారు, యెరూషలేము సమాధాన పట్టణం సమాధానంగా ఉంచకుండా ఒకరినొకరు భక్షించుకుంటున్నారు, భక్తిహీనులు అవుతున్నారు. సో వారందరి కొరకు నేనేం చేస్తున్నాను? విస్తారముగా కట్టెలను ఎందుకు పేరుస్తున్నారు? మంట పెట్టడానికి. తర్వాత చదువు, చాలా కట్టెలు పేర్చును, మాంసము బాగా ఉడకబెట్టును, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్టు చారు చిక్కగా దింపు. చారు చిక్కగా దింపము. తరువాత దానికి తగిన మస్టును మట్టి పోనట్టు అది వేడి మెరుగు పెట్టు వరకు, మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచు. అలసటి పుట్టు వరకు ఎంతగా శ్రద్ధ పుచ్చుకున్నాను, దాని విస్తారమైన మస్టు పోదాయి. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతుతే నేను శుభ్రపరచుటకు నేను పూనుకునేను. నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధము నీ మీద తీర్చుకున్న వరకు నీకు శుభ్రపడిపోయింది. చూసారా? కాబట్టి ఇక్కడ వారిని పవిత్రపరచడానికి కొన్ని శ్రమలు దేవుడు వారికి భౌతికంగా తీసుకొస్తున్నాడు. అయినప్పటికీ కూడా వారు ఏం కావట్లేదు, ఆ కుండ పడకుండా ఎలాగ ఉంటుందో దాంట్లో ఉన్న మస్టు. కొన్నిసార్లు బయట కూడా ఏమవుతుందంటే, మంట పెట్టినప్పుడు బయట కూడా కొన్ని పలుకులు పట్టుకుంటే, దేనికి? కుండకి. ఏం గుర్తుందా? సో అవన్నీ లేకుండా ఉండాలి అంటే అది సరైన కుండ అన్నమాట. కాబట్టి వీరందరినీ కూడా, ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ రీతిగా మస్టు లేని వారుగా ఉండాలి.
అదే ఏ విధంగా అవుతున్నారు? ఒకటి విగ్రహారాధన బట్టి, ఒకటి నరహత్యను బట్టి, నరహత్యను బట్టి, మూడోది కామాతురతను బట్టి. దేన్ని బట్టి? కామాతురతను బట్టి. ఓకేనండి. సో కాబట్టి నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనెను, నీవు శుభ్రపరచబడకపోతే. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనల్ని శుభ్రం చేయటానికి వచ్చాడు. శిక్ష ఎవరు భరించారు? తాను భరించారు. అంగీకరించిన మనము శుభ్రతలోకి వెళ్ళాలి కదా. దినదినము శుభ్రత కలిగి ఉండాలి. ఏ శుభ్రత? ఆత్మశుద్ధి కలిగి ఉండాలి, హృదయశుద్ధి కలిగి ఉండాలి. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడు పరిశుద్ధుడు కనుక మన హృదయంలో ఏముండాలి? అపవిత్రత వస్తుంది. అర్థమైందండి? కామాతురత కావచ్చు, ఇతరుల మీద ద్వేషం కావచ్చు. దేవునికి ఇష్టం లేని ఏ పని చేసినప్పటికీ కూడా అది విగ్రహంతో సమానం. ఓకేనండి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఉంటే కూడా ఏంటిది? విగ్రహం. అదేంటి? మస్ట్. ఏమంటున్నావా ప్రసన్న? ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళాను మైండ్. కాబట్టి ఎక్కడ ఉంటున్నామండి మనం? కాబట్టి మస్ట్ అంటే అపవిత్రత, ఏదో ఒక రకమైన పాపం. అది లేకుండా ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు ప్రభు తానే శిక్ష భరించి మనం శుద్ధి చేశాడు. కాబట్టి మనం ఎప్పటికీ శుద్ధులుగా ఉండేది నేర్చుకోవాలి కదండి. మనకి పరిశుద్ధత అంటే ఇష్టమా? అపవిత్రత అంటే ఇష్టమా? కరెక్టేనా? మరి అపవిత్రులు కాకుండా ఉండగలుగుతున్న వారు ఎంతమంది ఉన్నారు కదా? ఉంటే మంచిది. మీరంతా ఉంటున్నారు, మంచిది. ఏదో ఒకవేళ అంటే భౌతిక విషయాల్లో మాత్రమే కాదు, కానీ ఆత్మీయ విషయాల్లోనే తప్పదు. ప్రార్థన చేసావా? ఆరాధన చేసావా? ఈరోజు చేయలేదు. వారం అంతా దేవుని మందిరానికి వచ్చావా? రాలేదు. దేవుని పని ఏమన్నా చేసావా ఈ వారంలో? చేయలేదు. ఏమనుకుంటున్నా? ఇది కూడా లెక్కలో వస్తుంది. ఇది లెక్క చేయను మనం. నేను అబద్ధం ఆడలేదు కదా, నేనేదో చేయలేదు కదా, ఏదో భౌతికమైన విషయాలు సరే ఓకే, అవి అడిగితే క్షమాపణ వస్తుంది. ఇది కూడా అడిగితే క్షమాపణ వస్తుంది, బట్ రిపీట్ చేయకూడదు. నిన్న మొన్న తప్పిపోయి ఏం చేయలేదు, కానీ ఒప్పుకున్నాం, ప్రభు క్షమించాడు, మళ్ళీ అదే రిపీట్ చేయకూడదు. ఓకే, అందుకనే చూసి శరీరంలో కాక పెడతాడు. కాక అంటే తెలుసా? కింద నుంచి మంట పెడతాడు. పెట్టిన దేవుడికి అన్నీ తెలుసు. యాకోబులాగా మనం ఎత్తుకి పై ఎత్తులు వేయటానికి యాకోబు ఎత్తేస్తే దేవుడు పై ఎత్తేస్తాడు. అర్థమైందండి? దేవుడికి అన్ని రకాల జ్ఞానం తెలుసు. కాబట్టి నువ్వు యుక్తి ప్రదర్శిస్తే నీకు యుక్తితోనే నీకు సమాధానం చెప్తాడు కదండి. యాకోబు యుక్తిపరుడు కదా. యుక్తి అంటే సాతాను తెలివి అన్నమాట, మోసగించే తెలివి అన్నమాట. అయితే ఆయన ఎక్కడికి పంపించాడు? లాబాను దగ్గరికి పంపించాడు. లాబాను ఎవరు? వాడు జిత్తులు మారాడు, మామ. అర్థమైందండి? ఏం చేశాడు? నేను నీకు రాహేల్ని ఇస్తానని చెప్పి రాత్రి పెళ్లి చేసి బురకాయ వేసి ఎవరినిచ్చాడు? ఎప్పటి వరకు తెలియలేదు ఆయనకి ఏమి లేయా అని. పొద్దున్నే బయటకు వచ్చే వరకు తెలియదు. అర్థమైందా? అప్పుడు ఏమంటాడు? మామ ఏంటి సంగతి అంటాడు. మరి నీ అన్నకి నువ్వేం సమాధానం చెప్తావు? మీ డాడీని మోసగించావు, అబద్ధం, ఆయనకి ఏం సమాధానం చెప్తావు? అవి చెప్పకుండా పరిగెట్టి వచ్చావు, కానీ ఇప్పుడు నేను పరిగెట్టి నువ్వు పరిగెట్టి ఇప్పుడు కాలవలసిందే. ఈ కొండలో మసలవలసిందే. ఎప్పటి వరకు? మస్ట్ పోయే వరకు. నీ మస్ట్ పోయేవారు. అర్థమైందండి? 20 సంవత్సరాలు ఆ లాభాన్ దగ్గర ఉన్నాడు.
దాని లాస్ట్లో ఏమంటాడంటే, మామ నేను నీకు 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను. నేను వచ్చినప్పటి నుంచి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ ఆస్తిని ఎన్నో రెట్లుగా ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. అయితే నా జీతాన్ని 10 మార్లు మార్చావు, ఎక్కువ చేయలేదు. మీకు మామూలుగా ఎక్కువ చేస్తారు కదా సంవత్సరానికి ఎంత. ఆయనకి 10,000 ఇస్తే 9,000 అలా తగ్గించుకుంటూ వచ్చావు. ఎందుకంటే అది లాభాంది తప్ప, యాకోబు తప్ప? జీతం తగ్గింది, ఎవరిది తప్పు? యాకోబు. ఎందుకంటే యుక్తి మనిషి కదా, మస్ట్ ఉంది కదా, అది పోవాలంటే ఏమవుతుంది? నాకు ఇది ఎందుకు, లాభం ఎందుకు, అత్త ఎందుకు, కోడలు ఎందుకు, ఇదెందుకు, ఇవన్నీ దేని కొరకండి? మసలే కొండలు, ఇవన్నీ మసలే కొండలు కావాలి. అర్థమైందండి? ఎవరు యుక్తి ప్రదర్శించినా ఏమంటే దేంట్లో వేస్తాడు? మసలే కొండలు వేస్తాడు. మసలడం అంటే తెలుసా మీకు? ఉడకబెట్టే కొండలు వేస్తాడు అన్నమాట. కింద ఏముంటుంది? నిప్పు ఉంటుంది, లోపల ఏముంటుంది? నీళ్ళు ఉంటాయి కదా. ఎప్పుడంటే పులుసు చిక్కగా అయ్యే వరకు కాయాలి. అర్థమవుతుందండి? అలా ఉంటుంది. తర్వాత 14వ వచనం చదవండి. మాట ఇచ్చిందాను, అది జరుగును, నేనే నెరవేర్చేదను, నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడదు. అంతే. చూసారా? ఇంత చేసినప్పటికీ మార్పు చెందకపోతే ఏమవుతుందంటే శిక్ష విధిస్తారు. కొత్త నిబంధనలు ఏముందంటే ఎవరు దుర్బీజులు కాకున్నట్లు దేవుని పిల్లలు అయ్యాం కదా, యేసుప్రభు నమ్ముకుంటు ద్వారా, పాపాలు ఒప్పుకుంటు ద్వారా. తర్వాత మనలో అపవిత్రత ఉన్నప్పుడు, దేవునికి అనుకూలమైన జీవితం లేనప్పుడు, దేవుని కొరకు అసలు మన కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు అస్సలు ఇంత సమయం కూడా అనుదినం ఇవ్వనప్పుడు, కూడికలు ఉన్నప్పుడు లక్ష్య పెట్టినప్పుడు, ఆదివారం దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు ఏమవుతాడండి? ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. అందుకనే నేను ప్రేమించి వారిని ఏం చేస్తున్నాను? నేను గద్దించి శిక్షిస్తున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం త్వరగా చదవండి. నా కుమారుడా ప్రభు చేసే శిక్షను, ప్రభువు చేసే శిక్షను, ఇంకొకళ్ళు కాదు, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకము. గద్దించినప్పుడు ఏం చేయకూడదంట? విసుగకూడదు. తర్వాత ఎక్కడ గద్దిస్తాడు నిన్ను? ఇక్కడే గద్దిస్తాడు. అంకుల్ నన్ను ఇట్లా చేశాడు, అట్లా రోజు రుబ్బుడైనా, రోజు లాభాన్ని ఎన్ని సంవత్సరాలు రుబ్బాడు? మనం కూడా అంతే మరి. అర్థమైందండి? కాబట్టి రుబ్బుతానే ఉంటాడు. తర్వాత కింద మంట పెడుతూనే ఉంటాడు. అమ్మ తాను ప్రేమించు వాడిని ఏం చేస్తానండి? ఎందుకంటే అపవిత్రతలో వదిలేస్తే ఇక క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడు అయిపోతాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ స్థితి తిరిగి నరకపాత్రుడు కాకున్నట్లు, దుర్బీజుడు కాకున్నట్లు, తిరిగి సాతాన్లోకి, లోకంలోకి వెళ్ళిపోకున్నట్లు ప్రేమతో నేనేం చేస్తున్నాడు? ఈ శరీరంలో పొందే శిక్ష అంతా ప్రేమతో. ఎందుకు? లేకపోతే నువ్వు పూర్తిగా దేవుని నుంచి దూరం అయిపోయి, నిత్య జీవం నుంచి వేరైపోయి, విశ్వాసం నుండి తొలగిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి. సో దేవుడు శిక్ష పెడుతున్నాడంటే మంచివాడు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, వారు అబద్ధాలు ఆడుతున్నారు, విధేయత చూపించట్లేదంటే వాళ్ళని భయపెడతాం లేదా? సరి చేస్తాం లేదా? దేంతో? ప్రేమతోనో కోపంతోనో? ప్రేమలో కొంచెం కోపం చూపించాలి కదా. వినరు, కొన్నిసార్లు వినరు. పిల్లల్ని ఏం చేస్తాం? 2 దెబ్బలు వేస్తాం. అర్థమవుతుందండి? దేని కొరకు? వాళ్ళు ఆ చెడు పనులు చేయకూడదు, ఆ చెడు మాటలు మాట్లాడకూడదు, అటువంటి అవిధేయత ఉండకూడదు. హోంవర్క్ చేసుకోవాలి, క్లాస్ వర్క్ చేసుకోవాలి, అంతవరకైనా
ఇది కూడా చెప్పాలి. మా సూర్యకుమార్ అంటుంది వాళ్ళ బాబుకి శనివారం నేర్పిస్తుందంట. అట్లా చేయకూడదు. పిల్లలకి ప్రతిరోజు కూడా దైవభక్తిని నేర్పించాలి. ఏదో ఒకటి వాక్యం చదివి, క్యాలెండర్ ఉంది, క్యాలెండర్లో వచనాలు చదివించాలి కదా. అట్లా ఇంకా ఏదైనా మీరు సొంతంగా చదివిస్తుంటే చదివించండి. ఏమో రాజేశ్వరం రోజు అట్లా చదివించండి. ఏం అర్థమైందా? ప్రతిరోజు కొంత సమయం తీసుకుని పిల్లలు చదివించాలి. ఇక్కడ మెమరీ వర్స్ ఇస్తారు కాబట్టి దాన్ని కూడా రోజు 5 సార్లు చదివిస్తే ఆదివారానికి బాగా వస్తుంది అన్నమాట. అంతేగాని శనివారం కూర్చోబెట్టి ఏదో ఇక్కడ చెప్పాలని చేసినట్టు చేయకూడదు. ఓకేనమ్మా? దీన్ని ఏం చేసినట్టు నేను ప్రేమతో హెచ్చరించాను అంతే. ప్రార్థన ఆరాధనలోకి వెళ్దాం.